హలో గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు మనం ప్రపంచ 7 వింతల్లో ఒక వింతైన పేత్రని మనం చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడే మనం అమ్మాన్ నుంచి బయలుదేరాం. అమ్మాన్ నుంచి పేత్రకి డైరెక్ట్ బస్ సర్వీస్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఉంది. మేము ఇప్పుడైతే బస్ స్టేషన్కి వచ్చున్నాం. ఇదే ఆ బస్ అనమాట. కరెక్ట్గా 6:15కి బస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్దని చెప్పారు. మనం 6:15 అంటే అరౌండ్ 4.5 hours డ్రైవ్ ఉంది. బస్ అయితే ఇలా ఉంది, సేమ్ మన ఇండియాలో లాగే. ఈ హోటల్ చూసారు ఎలా ఉందో. మనకి స్టాప్ ఒకటి ఉంది మధ్యలో. 8:39కి అరౌండ్ 8:39కి ఆపాడు బస్సు ఇక్కడ స్టాపు. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఇక్కడ. జస్ట్ బ్రేక్ఫాస్ట్కి ఒక ½ an hour ఆపుతారు. సౌండ్ ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ చాలా చాలా హ్యాండ్మేడ్ అయితే ఉన్నాయన్నమాట. ఈ లొకేషన్ అసలు చుట్టూ ఎడారే. జస్ట్ ఈ బస్సు ఆగడం కోసం ఈ చిన్న హోటల్ పెట్టుకున్నట్టున్నారు. చుట్టూ ఎడారి, అసలు ఎక్కడ ఏం లేవు. అండ్ మీ బ్యాగ్లు అవన్నీ జాగ్రత్త ఇలాంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు, ఓకేనా? మ్యాక్సిమం ఏం కాదు, బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా, అందుకని చెప్తున్నాను. ఓకే, మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ పేత్రా రీచ్ అయిపోయాము. ఇదే పేత్రా. ఇది ఏంటి ఏం కనబడట్లేదు అంటున్నారు. ఇది బస్ స్టాండ్, పేత్రా బస్ స్టాండ్. కొండల్లో దూరడం అంటే ఇదేమో, చూద్దాం రండి. ఇది ఆ కొండల ఎంట్రన్స్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఇది వాచ్ టవర్ అనుకుంటా. ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు మానిటర్ చేయడానికి. ఈ 2 సైడ్లు కన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ నుంచి మనకి పేత్రా చాలా డిస్టెన్స్ వాక్ చేయాలి. స్టార్ట్ అవుదాం రండి. అసలు ఈ కొండల్లో ఈ లొకేషన్ ఎలా ఐడెంటిఫై చేశారు, అసలు ఎలా ఎతికారు? ఇప్పుడంటే డ్రోన్ టెక్నాలజీలు ఉన్నాయి. మనం డ్రోన్ నుంచి పైనుంచి ఎగరేజ్ చేసి ఓకే ఈ ప్లేస్ మనకు సూటబుల్ అని చెక్ చేసుకుంటారు. అసలు ఈ కొండలు ఇక్కడి నుంచి నడవడానికి, కొండ లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టిద్ది. ఆ మొత్తాన్ని వీళ్ళు చెక్కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఆ కొండలన్నిటి మధ్యలో ఒక పట్టణాన్ని కట్టారు. అసలు ఎలా ఐడెంటిఫై చేశారు ఈ ప్లేస్? బ్రో, అవర్ వెయిట్ ఈజ్ ఓవర్. ఫైనల్లీ ప్రపంచ వింతల్లో ఒక వింతని మనం చూడబోతున్నాం. పేత్రా, అదే ఎర్ర సిటీ అంటారు, గులాబీ రంగు సిటీ. ఆ సిటీని ఇప్పుడు నేను చూడబోతున్నాను, మీకు చూపించబోతున్నాను. వెయిట్ ఈజ్ ఓవర్. ద పేత్రా. వెల్కమ్ టు పేత్రా. Oh, it's too crowded. ఊరు తిరణాల్లో ఊరంతా జనం వస్తేనే గుంపులు అనిపిస్తుంది. అట్లాంటిది ఇది ప్రపంచ వింత. నలుదేశాల నుంచి జనాలు వస్తారు. ఈ గుంపు మామూలుగా లేదురా. అయ్యో, ఇది ఎంట్రన్స్. ఆ కొండ నుంచి అలా వచ్చేస్తే ఇది స్టార్టింగ్ అనమాట. ఇక్కడి నుంచి వీళ్ళ పట్టణం అనేది స్టార్ట్ అయ్యింది. ఓకే, మనకి పేత్రా అంటే అన్ని ఫొటోస్లో ఇది చూపిస్తారు కదా, దీని గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం సిటీని ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాం, ఓకేనా? అసలు ఈ ఆర్కిటెక్చర్, అసలు ఇది మొత్తం కొండతో చేత్తో చెక్కారు కొండ మీద. మనం కోట ముఖద్వారాన్ని అయితే దాటొచ్చాము. దాటొచ్చిన తర్వాత ఆర్కిటెక్చర్ మొత్తం ఇలా ఉంది. కొంచెం లోపలికి రాగానే కోట చుట్టూ ఇలా ఓపెన్ ఏరియా అయితే చాలా ఉంది. మరి ఇల్లులో లేకపోతే ఏంటో ఇది మొత్తం చాలా ఉన్నాయి. ఇలా చుట్టూ ఇలా ఉంది, పెద్ద పెద్ద ముఖద్వారాలు. నిజంగా ఉట్టి కోటని చాలా అంటే చాలా పెద్దగా కట్టారు. అసలు మొత్తం కొండలోనే కోటను కట్టేశారు. అసలు వీళ్ళు ఎంత టెక్నాలజీని యూజ్ చేశారంటే నెబతనీయులు. అసలు వాటర్కి ఇరిగేషన్ సిస్టమ్ కూడా మొత్తం ఉంది. చాలా అంటే చాలా గ్రేట్ ఈ టెక్నాలజీ వీళ్ళది. మనం ఇప్పుడు మిడిల్ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి నేను సరౌండింగ్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. డీటెయిల్గా మొత్తం చూపించకపోయినా కొన్ని ముఖ్య ప్రాంతాలని మాత్రం నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి చూపిస్తాను. అండ్ మెయిన్ థింగ్, కొంచెం ఓపిక్గా వినాలి.
ఇక్కడ పట్టణం ఇంతటితో ముగిసింది. నడిచి నడిచి అలసిపోయాం. ఇక్కడ లాస్ట్ డెడ్ ఎండ్లో మనకి రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఓకే, కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ బట్ ఇట్స్ వర్త్. మీరు ఇంత దూరం నడిచి వాటర్ బాటిల్స్ అవన్నీ అయిపోయి ఉంటాయి. ఖచ్చితంగా మీరు అక్కడ లంచ్ కానీ కాఫీ ఏదో ఒకటి తీసుకొని నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. అక్కడ చూసారా ఎలా కట్టుబడి ఉన్నాయి? కొండ ఉంది కదా, కొండని చెక్కి కొండ లోపల ఇల్లు కట్టారు. మనం వాటి దగ్గరకు కూడా వెళ్దాం డీటెయిల్గా. నేను ఇప్పుడు కొన్ని ఆర్కిటెక్చర్స్ని అయితే చూపిస్తాను. ఇది చూసారా ఎలా ఉందో? ఈ రోమన్స్ ఎక్కడ ఏలినా సరే వాళ్ళ యొక్క గుర్తులను ఆనవాళ్ళను ఖచ్చితంగా వదిలి వెళ్తారనడానికి నేను ఇప్పటి వరకు ఎన్ని ప్రాంతాలు ఎక్స్ప్లోర్ చేశానో ప్రతి చోట రోమన్స్వి తరతరాలుగా నిలిచిపోయేలా గుర్తుల్ని మాత్రం అలా వదిలేసి ఉంటారు. ఇది కూడా రోమన్ల చేతే కట్టబడింది. అంటే ఆల్రెడీ నెబతేనియన్లు ఉన్న కట్టడాలని కూడా వీళ్ళు రోమన్స్ వాళ్ళ స్టైల్ ఆఫ్ టచ్ని, వాళ్ళ స్టైల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ని, మోడిఫికేషన్స్ని యాడ్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ ప్లేస్లో రెండు మెయిన్ ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి పబ్లిక్ బాతింగ్ ఏరియా అండ్ కొన్ని గుడులు ఉన్నాయి. ఓకే, నేను ఇప్పుడు వాటిని మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది మధ్యలో నది. ఈ మధ్యలో నదికి అటుపక్కన ఉన్నదేమో సింహాలని ఆరాధించే గుడి అండ్ ఇటుపక్కదేమో ద గ్రేట్ టెంపుల్ అంటారు. ఈ గ్రేట్ టెంపుల్లో బాతింగ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చాలా గ్రేట్గా ఆర్కిటెక్ట్ చేశారు వీళ్ళు. డ్రైనేజ్ సిస్టమ్ బాతింగ్కి చాలా గ్రేట్గా ఆర్కిటెక్ట్ చేశారు. ఇది 60 స్తంభాల మీద కట్టబడింది. దీన్ని చూస్తే నెబతేనియన్లు సెక్యులర్ మతలబ్ అన్ని మతాలని ఎంకరేజ్ చేశారనమాట. సారీ, నెబతేనియన్ కాదు, రోమన్స్ అనమాట. ఓకే, ఆర్కిటెక్చర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి బాతింగ్ ఏరియా, పబ్లిక్ బాతింగ్ ఏరియా అని ఒకటి డెవలప్ చేశారు. అండ్ ద గ్రేట్ టెంపుల్ అంటారు, ఒక గుడిలాగా అనమాట. అండ్ ఒక పక్క ఏనుగులను ఆరాధించే వాళ్ళు ఉన్నారు, సింహాలను ఆరాధించే వాళ్ళు ఉన్నారు, సూర్యచంద్రుల్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళలో కూడా చాలా రకాలుగా ఆరాధనలు, పూజలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఒక కాంప్లెక్స్గా బిల్డ్ చేశారనమాట. అంటే ఎవరైనా వచ్చి వాళ్ళకి సంబంధించినవి చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఇది సిటీ మధ్యలో కట్టబడిన టెంపుల్. ఆ టెంపుల్ ఏమో లయన్ని ఆరాధించేవాళ్ళు, సింహాలని ఆరాధించేవాళ్ళు. ఇదేమో ఏనుగులని. ఇది మొత్తం దీని స్పెషల్ ఏంటంటే 60 స్తంభాలతో కట్టారు. దీన్ని 60 స్తంభాలతో కట్టారు. ఇది చాలా పెద్దది. దీనికి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అరేంజ్ చేశారు. అండ్ చిన్న కోర్ట్ కూడా ఇందులోనే, ఈ టెంపుల్లోనే ఉంది. ఇది టెంపుల్. ఏనుగులనే కాదు, సూర్యుడిని, చంద్రుడిని కూడా వీళ్ళు ఆరాధించేవాళ్ళు. ఇది ఒక కాంప్లెక్స్ లాంటిది అనమాట ఆ ఏరియా. అండ్ అసలు డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉందంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. వీళ్ళు ఎలా డిజైన్ చేశారంటే ఈ కిందున్న కాంప్లెక్స్ని, డ్రైనేజ్ సిస్టమ్కి బాతింగ్ ఏరియాలో వేడి నీళ్ళకి, గోరువెచ్చని నీళ్ళకి అండ్ చల్లని నీళ్ళకి వేరుగా వాటర్ ఫ్లో అయ్యేలాగా డిజైన్ చేశారు. అవి మొత్తం ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడంటే హై టెక్నాలజీ హీటర్స్ వచ్చాయి, వాటర్ని మనం తొందరగా హీట్ చేయగలం. బట్ ఆ రోజుల్లో వాటర్ని హీట్ చేయడానికి ఎంత టైం పట్టేది? అంతమంది వచ్చి బాత్ చేస్తున్నారంటే అసలు ఎంత వాటర్ ఫ్లో కావాలి? దాన్ని ఎలా మేనేజ్ చేసేవాళ్ళో తెలియదు. అక్కడ వాళ్ళు ఒంటిని శుభ్రం చేసుకొని ఆ గుడిలోకి వెళ్ళి వాళ్ళ ఆరాధనలు చేసుకునేవాళ్ళు. నాకు కొంచెం తొందర ఎక్కువ కదా, అసలు వీళ్ళు ఇంతమందికి ఎలా నీళ్లు సప్లై చేశారని చెప్పి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, వీళ్ళు హైపోకాస్ట్ సిస్టమ్ అనే టెక్నాలజీని యూజ్ చేశారు. అంటే ఏంటంటే, ఇప్పుడు పైన ఏదైతే నీటి కొలను ఉందో దాని కింద ఉన్న భూమిలో వేడిని పంపిస్తూ ఉంటారు, కంటిన్యూస్గా ఫ్లో చేస్తారనమాట. దెన్ ఆ నీళ్ళు అనేది మంచి వేడిగా ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన ఉష్ణోగ్రతని వాళ్ళు ఉంచుకునేవాళ్ళు. ఈ మూడిటికి వాళ్ళు పెట్టిన పేర్లు కాల్డేరియం అంటే వేడి నీటి గదని, టెపిడేరియం అంటే గోరువెచ్చని నీళ్ళ గదని, ఫ్రిజిడేరియం అంటే చల్లని నీళ్ళ గద అని చెప్పి వీళ్ళు పేరు పెట్టుకున్నారు. ఇదే ఈ సామ్రాజ్యం యొక్క అవుట్లైన్. సామ్రాజ్యం అని ఏందన్న కొండలు చూపిస్తాం అనుకున్నా, ఆ కొండల మొత్తం ఇల్లులే, ఆ కొండల లోపల అన్ని ఇల్లులే ఉన్నాయి. ఈ చుట్టూ ఉన్న కొండ మొత్తం లోపల స్టెప్స్గా అంతస్తుల లెక్కన చెక్కి ఇల్లులు ఉన్నాయి అన్నమాట. బ్రో అసలు ఏంది బ్రో ఇది? వాట్ ఏ విజన్! పిచ్చోళ్ళు అయిపోయారు జనాలంతా. అసలు ఎలా థాట్ వచ్చింది బ్రో? ఎలా కట్టారు బ్రో అసలు ఇది?
వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఓహ్, అసలు ఇదంతా కొండ లోపల ఇదంతా చేశారంటే ఓ దేవుడా. ఇప్పుడు మన టెక్నాలజీ ఏం పనికి వస్తుంది? ఈ పాప ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ చెప్తుంది. అండ్ ఫోటో తీసుకోవాలంటే, వీడియో తీసుకోవాలంటే నా దగ్గర కొనుక్కోండి అని చెప్తుంది. 4.5 దినార్లు నా దగ్గర కొనుక్కోండి అని చెప్తుంది. దేవుడా, ఎన్ని మెట్లు, ఎంత హైట్ చూడండి. పట్టణం ఎలా కనపడుతుందో. ఎక్కి అలసిపోతుంది. నేను ఒక సజెషన్ అయితే ఇస్తాను. మీరు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం లేజీగా ఉండే పార్ట్నరు, హిస్టరీ మీద ఇంట్రెస్ట్ లేని పార్ట్నరు, ఎక్కడానికి, హికింగ్ చేయడానికి, నడవడానికి ఓపిక లేని పార్ట్నర్ని మాత్రం తెచ్చుకోవద్దు. అలాంటి వాళ్ళని తెచ్చుకుంటే వాళ్ళు డీమోటివ్ అవడంతో పాటు మిమ్మల్ని డీమోటివేట్ చేయడం ఖాయం. పైకి రాగానే పెద్ద కోట. ఓ, స్ట్రక్చర్ ఎంత బాగుంది. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు, ఒకటి శిల్పం చెక్కేటప్పుడు ఆ రాయి పాడు ఒకవేళ అనుకున్న రీతిలో రాకపోతే ఆ రాయి తీసేసి ఇంకొక రాయితో చేస్తారు. కానీ అసలు ఎగ్జాక్ట్గా స్ట్రక్చర్లో అన్నీ ఒకే సైజులో స్మూత్గా ఇలా చెక్కాలంటే అది ఒక్కసారి తప్పుపోతే ఇంకా దాన్ని కరెక్ట్ చేయడానికి లేదు కదా. ఎలా చేశారు? ఓహ్, సీలింగ్ చూసారా? మన ఇటాలియన్ మార్బుల్స్, కాస్ట్లీ మార్బుల్స్ దేనికి పనికి వస్తాయి? అండ్ ఈ గోడ మీద కూడా సర్టన్ టైప్ ఆఫ్ టెక్చర్ ఉంది. అంటే గీతలుగా సర్టన్ టైప్ ఆఫ్ టెక్చర్ ఉంది. అండ్ సీలింగ్ కూడా డిజైన్ చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం స్టోనే. డిజైన్ కూడా చూడండి ఎలా ఉందో. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ ఎగ్జాక్ట్గా నేను డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాను. ఇందులో ధాన్యాగారం, కోశాగారం అండ్ రాజు సమాధి కూడా ఉందంట. మరి ఏది ధాన్యాగారం, కోశాగారం, ఏది సమాధి తెలియట్లేదు. బట్ ఈ ప్లేస్ మొత్తం వాళ్ళకి చెందింది. ఈ కింద ఉన్న ఏరియా నేను మీకు తర్వాత చూపిస్తాను. భటులు, కాపలాదారులు ఉండేది. బట్ ఈ ఏరియా మొత్తం ధాన్యాన్ని స్టోర్ చేయడానికి, ధనాన్ని స్టోర్ చేయడానికి అండ్ ఒక రాజు సమాధి. ఆ రోజుల్లో పనిచేసిన కూలీలు గట్టిగా పనిచేసి ఉంటారు. నేను కిందకు వచ్చాను మీకు అవుట్లైన్ చూపించడానికి. ఆ పైన ఇందాక మనం చూసాం కదా, అదేమో ఆ కోట, అదే ధాన్యాగారం, కోశకేదో. కింద ఉండే మొత్తం వాళ్ళ రూమ్లు, వాళ్ళకి చెందిన వాళ్ళవి ఉండుంటాయి. అసలు చూడండి ఎంత పెద్దగా ఉందో. బడా సిటీ రే, సి ఓ ఉదర్ ఇట్స్ ఎ వెరీ బిగ్ సిటీ బ్రో. మన ప్లేస్కి అయితే వచ్చేసాము. చెప్పాను కదా, మన రోమన్లో ఎక్కడున్నా ఖచ్చితంగా రోమన్ థియేటర్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అయితే ఉంటుందని. ఇప్పుడు మనం రోమన్ థియేటర్ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ స్టోన్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చూడండి సేమ్ మనకి రిప్లికేట్ అవుతాయి అదర్ ప్లేసెస్లో ఉన్నట్టే రోమన్ థియేటర్ దగ్గర. అండ్ ఈ థియేటరు 8,000 మందికి అకామిడేట్ చేసిద్ది. మనం ఇప్పటిదాకా కొండల మీద కట్టబడిన నగరాన్ని చూసాం, కానీ ఇది కొండల లోపల కట్టబడిన నగరం. ఇది మొత్తం కొండల లోపల కట్టబడింది. ఇది ఎంట్రన్స్ స్టేడియంకి. ఇది మొత్తం ఇల్లులు అయి ఉంటాయి, చాలా ఉన్నాయి చుట్టూ, పైన కింద కోటలాగా. ఇది వాళ్ళ థియేటర్. పైన మొత్తం కొండ లోపల కట్టబడిన నగరం. మనోడు ఆ తెల్ల పాపతో ముచ్చట్లు పెట్టాడు. సరే, ఆ లోపు మనం ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఈ ప్లేస్ ఇది చూసారా, రాయి ఎంత గులాబీ రంగులో ఉందో, మొత్తం ఎర్రగా. ఓకే, ఇది సమాధి అని చెప్పి వీళ్ళు చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళు. మన దగ్గర సమాధులు అంటే ఏముంది, ఒక పెట్టి మూసేస్తారు కదా. కానీ కొండ లోపల చూసారా, ఈ గుహలోనే ఒక 4-5 ఉన్నాయి. వీళ్ళు ఒక కుటుంబానికి ఒకటి ఉంచుతారని చెప్పి ఇక్కడ గైడ్ అయితే చెప్పాడు. కానీ నేను ఫ్యాక్ట్ చెక్ చేయడం కోసం అని చెప్పి ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఈ ఫోటో తీసి నేను గూగుల్లో చెక్ చేస్తే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఓవరాల్ పాత్ర గురించి వస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా ఈ సమాధులా లేకపోతే ఇవి ఏంటి అని చెప్పి రాలేదు. సో
అది కన్ఫ్యూజన్ అనమాట. రోజ్ సిటీ, ద కింగ్డమ్ ఆఫ్ నెబతేనియా. చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. ఇది వాళ్ళ గుడి అనమాట. ముఖద్వారంలో ఒక పెద్ద టెంపుల్ అయితే వాళ్ళు పెట్టుకున్నారు. దాన్నే మనం పేత్రా ఫొటోస్లో చూస్తుంటాం. ఆ పైన ఉండే స్తంభాల మీదతో సహా వాళ్ళు ఎంత డీటెయిల్గా చెక్కారంటే, ఇప్పుడు చెక్కడం ప్రాబ్లం కాదు, మనం చాలా ఆర్కిటెక్చర్స్ని చూస్తుంటాం. కానీ అది ఒకటి చెడిపోతే ఇంక ఎంటైర్ మొత్తం చెడిపోయినట్టే కదా. ఆ కొండలోనే కదా మొత్తం వాళ్ళు చేస్తుంది. ఏది ఏమైనా కానీ ఇప్పుడున్న ఆధునికతనాన్ని కంపేర్ చేసుకుంటే పాతకాలంలో వాళ్ళు మంచి స్కిల్ఫుల్ పీపుల్, మంచి ఏమంటారు చాణిక్యత, చేకచక్యత, చేతి పని మంచిగా చేయగల వాళ్ళు అలా చేయగలరు. అలాంటి మాస్టర్ మైండ్లు ఉన్నాయి కాబట్టే ఇలాంటి గొప్ప కట్టడాలు అయితే కట్టున్నాయి. ఈవెన్ మన ఇండియాలో కూడా చాలా గుడులు అద్భుతంగా చెక్కుంటారు. మా అమ్మ మళ్ళొచ్చిన ఏంది రాబాయ్ పేత్రా చూద్దామంటే నీ తప్పిడి మొహం చూపిస్తున్నారు అనుకుంటున్నావా? ఆగుమామ ఒక్క నిమిషం, నేను చెప్పే మాట కొంచెం విను. నీకు ఒక మంచి కబురు చెప్పడానికే వచ్చాను. నువ్వు వచ్చేటప్పుడు తప్పకుండా బ్లాక్ అద్దాలు అయితే తెచ్చుకో. ఈ ఎత్తైన అందాలు నువ్వు చూడలేవు. ఖచ్చితంగా నల్లద్దాలు తెచ్చుకో, ఎండకి నీకు ప్రొటెక్షన్ ఉంటుంది. అర్థమైందా? ఈ ఎత్తైన అందాలు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే, మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఒకవేళ మీరు ఫ్యామిలీతో వస్తున్నా, లావుగా ఉన్నవాళ్ళు ఆర్ కొంచెం తొడలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు కొంచెం జాగ్రత్త. నేను చెప్తున్నాను, మీరు ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసరికి ఆయింట్మెంట్ పూసుకొని నిద్రపోవాల్సి వస్తుంది. కాళ్ళు అంతా రాసుకొని పోతాయి. ఎస్పెషల్లీ జీన్స్ ప్యాంట్లు అయితే అస్సలు వేసుకోవద్దు. నైట్ డ్రెస్సులు ప్రిఫర్ చేయండి. నైట్ డ్రెస్సులోనే రండి. లేదన్నా మేము ఫ్యామిలీతో వస్తున్నాము, మేము ఫోటోలు దిగడాలి కదా ఇలా అనుకుంటే 2 రోజులు ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ డే మీరు ఎలాగో ఆఫ్టర్నూన్ ఇక్కడికి వస్తారు కాబట్టి ఆఫ్టర్నూన్ డ్రాప్ అయిన తర్వాత హోటల్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి మంచిగా మీకు ఎలా కావాలో అలా రెడీ అయిపోయి ఈవినింగ్ 4:30 ఆ టైంలో ఎగ్జాక్ట్గా సన్సెట్ టైం, షాడో కూడా మంచిగా ఉంటుంది. 4:30 ఆ టైంలో వచ్చి ఫొటోస్ దిగండి. మంచిగా మీకు ఎలా కావాలో అలా పేత్రా దగ్గర, ఏది ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నేను చెప్తుంది. ఇక్కడికి నడవడానికి మీకు కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్స్ ఓకే. కంఫర్టబుల్గా మీకు 1-2 కిలోమీటర్స్ అయితే మీరు నడిచేస్తారు. ఇక్కడ ఫొటోస్ దిగిన తర్వాత మంచిగా మీకు ఎంత కావాలో అంత ఫొటోస్ 6:30 లోపు దిగేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి రూమ్కి. హలో, సే హాయ్. హాయ్ హాయ్ బాయ్. చూస్తున్నారుగా, నిజంగా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళందుకు ఇదిగో ఇలా షార్టుల్లో నైట్ డ్రెస్సుల్లో వస్తారనమాట. మీరు కూడా అలానే నెక్స్ట్ డే ప్రశాంతంగా మంచి షార్ట్ వేసుకొని నైట్ డ్రెస్ వేసుకొని కొంచెం కంఫర్టబుల్గా వచ్చి ఎక్స్ప్లోర్ చేయి. మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ మొత్తం రౌండ్ చేయడానికి నీకు 12 కిలోమీటర్స్ ఆ 12.5 కిలోమీటర్స్ వస్తుంది మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే. లేదు నేను కొద్దిగా చూసినట్టు అది మీ ఓపిక. మీ పార్ట్నర్ అండ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే నేను చెప్తున్నా 12 కిలోమీటర్స్ మినిమం మీరు నడవడానికి రెడీ అయ్యి రండి, మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను ఎక్కడి నుంచి చెప్తున్నా అంటే గేట్ దగ్గర నుంచి గేట్ మళ్ళీ తిరిగి గేట్ వరకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. 2 కళ్ళు సరిపోవు అబ్బా, మీకు 2 కళ్ళు సరిపోవు ఈ అందాలు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. మీరు నాలాగా కొంచెం టెక్నికల్ గాయ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. అవి ఎవరు డీటెయిల్గా చూడరు, అది మనకి అర్థమవుతుంది. అది ఏంటని నీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, ఉండండి ఒక్క నిమిషం. ఏముందన్న ఇక్కడ టెక్నికల్గా అంటే మీరు లెఫ్ట్ సైడ్లో మీరు హైడ్రో టెక్నాలజీ వీళ్ళు ఎక్సలెంట్. నేను చెప్తున్నా ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళల్లో వీళ్ళు వర్క్ చేసినంత హైడ్రో టెక్నాలజీ నేను ఎక్కడ చూడలే. మీకు ఆ లెఫ్ట్ సైడ్లో మీకు ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో ఒక కాలువలాగా మొత్తము గ్రిడ్ చేస్తున్నారు. ఈ కొండల మీద పడిన వాటర్ మొత్తం ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి. ఈ కాలువ నుంచి ఎక్కడికి వెళ్తుంది, మనం ఇంతక బాతింగ్ సిస్టమ్ చూసాం చూడండి, అక్కడికి వెళ్తుంది. అండ్ ఈ చుట్టుపక్కల కొండల్లో పడిన నీళ్లు మొత్తం మీరు ఈ కొండల్లోంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మధ్యలో మీకు గ్యాప్లుగా కనిపిస్తుంది. అక్కడ ఏంటి, వాళ్ళు డ్యామ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేశారు. ఈ కొండల మీద పడిన వర్షం మొత్తం నీళ్ళన్నీ అక్కడ డ్యామ్లో స్టోర్ అయ్యి అక్కడ నుంచి ఈ కాలువల ద్వారా ప్రవహించి అక్కడ సిటీలో ఉన్న మెయిన్ ద్వారాల దగ్గరికి వెళ్తుంది. ఏంటి ప్లస్ ఇది మొత్తం ఆవిరవ్వకుండా ప్రిజర్వ్ చేసుకుంటూ వెళ్తుంది. అది ఒకటి మెయిన్ థింగ్. అసలు ఒకటి కాదబ్బా నేను చెప్తున్నా, మీరు ప్రాపర్గా చూస్తే లాట్ ఆఫ్ థింగ్స్
వీళ్ళు హైడ్రో టెక్నాలజీలో వీళ్ళు ఎక్సలెంట్. నేను నా స్టేట్మెంట్ కరెక్టా కాదా అని చెప్పి నేను గూగుల్లో కూడా చెక్ చేశాను. గూగుల్ కూడా సేమ్ చెప్పింది. దే ఆర్ నోన్ ఫర్ హైడ్రో టెక్నాలజీ. వాటర్ స్టోరింగ్ అండ్ రిజర్వాయింగ్ కెపాసిటీ నెబథేనియన్స్ బిల్డ్ ఎక్సలెంట్గా చేశారు. వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇంత ఎడారిలో ఇది ఒక మెయిన్ హబ్ తెలుసా. ఈజిప్ట్కి మెడిటేరియన్ అంటే ఇంతకుముందు మనం మూసా ప్లేసెస్ చూసాం కదా, మోషే వాళ్ళ తిరిగినాయి ఆ ప్లేసులకి అండ్ జోర్దాన్కి, వీళ్ళందరి వ్యాపార సామ్రాజ్యాలకి ఇది ఒక హబ్. ఇప్పుడు బైబిల్లో కూడా దీని గురించి రాస్తుంది. అంటే ఎవరైనా సరే ఇక్కడ వర్తక వ్యాపారం చేసినా ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా సరే, జోర్దాన్ వెళ్ళాలన్నా ఇటు పక్క వెళ్ళాలన్నా పాత్రని టచ్ చేయాల్సిందే. అంత గొప్ప పేరుంది పాత్రాకి. అండ్ వీళ్ళు కట్టడం కూడా చాలా ఎక్సలెంట్, చాలా సెక్యూరిటీగా బిల్డ్ చేసుకున్నారు. ఎవరు అటాక్ చేయాలన్నా సరే మనం ఇంతకు చూసిన సన్న గొంతులో నుంచి రావాలి. రాజుగారి రథం ఒక్కటి వచ్చిందంటే ఆ రథం చాలా రోడ్డు మొత్తం బ్లాక్ చేయడానికి, అంతే. ఇటు పక్క నుంచి దాడి చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆక్రమించడం కష్టమయ్యేది. అందుకే రోమన్లు దీన్ని ఒక ఒకేషన్ స్పాట్గా చేసుకున్నారు. చాలా అంటే చాలా అద్భుతం ఈ ప్లేస్. అందుకే దీన్ని రోజ్ సిటీ అంటారు. మీరు ఖచ్చితంగా లైఫ్లో ఒకసారి విజిట్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.